హలో అండి. సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. ఇది లంచ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం అన్నం అయితే ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత ఒక్క టమాటా వేసుకొని వేపుకోండి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదు, ఎందుకంటే మసాలా వేస్తే పిల్లలు తినరు కదండి. తర్వాత కొంచెం సాల్టు, కారం రెండు వేయండి. తర్వాత నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని మంచిగా బీట్ చేసి కళాయిలో అయితే వేయాలి. కాసేపు కలపకుండా అలా ఉంచేయండి. అప్పుడు మనకి ఎగ్ అనేది బాగా వస్తుంది. అప్పుడు ఎగ్ అనేది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్లేట్లో తీసుకున్న అన్నాన్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ హైలో కలుపుకోండి. తర్వాత సిమ్లో ఇటు కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.